ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దర్శి నగర పంచాయతీ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె నేడు 5వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా జనం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తెనాలి రవిబాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని ఆయన అన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దర్శి నగర పంచాయతీ మున్సిపల్ కార్మికుల సమ్మె సోమవారం 5వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఈ పుల్లయ్య, ఇత్తడి ఇరిమియా, దావీద్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు కె హనుమంతరావు, జూపల్లి కోటేశ్వరరావు, ఆర్ కరుణానిధి తదితరులు పాల్గొన్నారు. మురికి నీళ్ళల్లో, మురికి వాడల్లో, బజార్లో ఆ కంపు కొట్టేటువంటి కార్యక్రమాలను చేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులు గుర్తించకుండా, వాళ్ళని మనుషులుగా పరిగణించకుండా, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సరైన వేతనం ఇవ్వలేనటువంటి ప్రభుత్వాన్ని మీరు ఏం చేయాలనేది మనం ఆలోచన చేయాలా.